సందర్భంగా కుర్సం నిరీక్షణరావు మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పేదలకు బట్టలు ఇస్తున్నారని చెప్పారు. అలాగే రిమోట్ ఏరియాస్ నుండి ఆదివాసీ ప్రజలకు మరియు అనాథలకు, వితంతువులకు కుట్టు మిషన్స్, కరోనా టైంలో రిలీఫ్ ఫండ్ ఆహారము పేదలకు ఇచ్చి వారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి హృదయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే తెలంగాణ స్టేట్ ఆదివాసీ పాస్టర్స్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ ఆశ్రమం గత 19 సంవత్సరాల నుండి నడిపిస్తున్న సందర్భంగా 19 సంవత్సరాల నుండి విజయవంతంగా నడిచింది. అయితే 2022 నుండి ఫౌండింగ్ లేక పిల్లలకు సరైన వనరులు లేక కొంతకాలముగా ఇబ్బంది పడుతూనే నడపడం జరుగుతుంది. కానీ సోషల్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ ఆశ్రమంలో చదివిన అనాథ పిల్లలు ఇప్పుడు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు. బీఈడీ, పీజీ కూడా చేస్తున్నారు. ట్రైబల్ మధ్య అనాథలకు మంచి విద్యావేత్తగా నిలిచారు అని చెప్పారు. ఇలాంటి మంచి హృదయం కలిగి వ్యక్తి ఉండాలి అన్నారు. దైవ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆశ్రమము లోకల్ దాతల సాయంతో నడిచింది. ఈ బిల్డింగ్ కూడా దాతల సహాయం ద్వారానే అనాథలకు వసతులు నిర్మించారు. లక్షల రూపాయలు పెట్టి పిల్లలకు నీడ కల్పించారు. మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఈ స్థలం సమాజ సేవ కార్యక్రమాలు మంచిగా జరిగిస్తున్నారు. గత 19 సంవత్సరాల నుండి అనాథలకు, వితంతులకు, పేదలకు వాడుకోవటం మరియు ఆత్మీయ కార్యక్రమాలు కూడా ప్రతి సండే ఆరాధన, పాస్టర్స్ మీటింగ్ అన్ని విధాలుగా వాడుకోవటం గర్వించదగిన విషయం అన్నారు. ఈ బట్టల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం మంచిగా జరిగింది. ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మడవి వెంకటేశ్వర్లు వారి కుమారుడు డేవిడ్సన్ కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు.